తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో పనిచేసే పెద్దలు ఏం చెప్తారో తెలుసా? మాటలు కోటలు దాటుతాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కోటలు దాటుతాయి. చేతులు గడప కూడా దాటవు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఇస్తామని ఉదరకొట్టి షెల్ఫ్ డబ్బా కొట్టినటువంటి లోకేష్ ఎందుకు ఈ పరాక్రమాలన్నీ? మైకుల ముందు మీరు డబ్బాలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు ఈ విధంగా పలుకుతారు మీరు? కానీ అస్సలు నిజం ఏమిటో తెలుసా? మహిళా రిజర్వేషన్లో పెద్ద పెద్ద ప్రకల్పాలు చేసినటువంటి లోకేష్ గారికి 10-12 రోజులు కూడా కాలేదు. రాజ్యసభ సీట్లు 4 వస్తే కూటమికి, అందులో ఒక్కరికన్నా మహిళ మీకు కనిపించడం లేదా? అలాంటి ఎలిజిబిలిటీ పర్సన్స్ లేడీస్ మీకు దొరకలేదా? అలాంటి ఎలిజిబుల్ పరీక్ష లేడీస్ మీకు దొరకలేదా? రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపడానికి మీకు మహిళలు కనిపించలేదా? లిక్కరు, డ్రగ్స్ వ్యాపారస్తులు అలాంటి క్యాండిడేట్లు లిక్కరు, డ్రగ్ వ్యాపారాలు చేసే వాళ్ళు చీటర్సు. మీరు చెప్పే మాటలు పనులకు అస్సలు పొందనే ఉండదు. మీరు చెప్పే మాటలకు పనులకు పొందనే ఉండదు. 4 రాజ్యసభ సీట్లు వస్తే 33% లేడీస్ అన్నావు. మరి ఎక్కడ వాళ్ళకు మీరు న్యాయం చేశారండి? ఎక్కడ చేశారు న్యాయం వాళ్ళకు? ఇంత అన్యాయంగా మాట్లాడే ఈ నకిలీ ముసుగులను డ్రామాలను చూసి ఈ రాష్ట్ర ప్రజలు, మహిళలు నవ్వుకుంటున్నారు. ఈ చేతగాని దరిద్రపు కూటమి ప్రభుత్వాన్ని చూసి లేడీసు వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ, 33% లేడీస్ కన్నావు, 4 సీట్లలో 1 సీటన్నా మాకు ఇవ్వలేదా? మేము ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కాదమా అని వారే చెట్ల కింద, వాగు దగ్గర, పనుల దగ్గర చూసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్పే మాటలు విని ఇవన్నీ ఒట్టి షెల్ఫ్ డబ్బాలే అని, ఈ షెల్ఫ్ కొట్టుకోవడము, మైకుల దగ్గర ఉదరగొట్టడం తప్ప వీళ్ళు ప్రజలకు ఎవరికి ఉపయోగపడరు, ఉపయోగపడే పనులు చేయరు. చూడు ఎంత మోసమో. డబ్బులిచ్చే రాజ్యసభ, డబ్బులిస్తే డిఎస్సి, డబ్బులిస్తే కాంట్రాక్టులు, డబ్బులిస్తే ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్కాములు చేసి ఈరోజు ఈ జైళ్ళల్లో ఎవరెవరి కాల్లో పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జైల్లోకి పోతారు, మేము తప్పు చేయలేదంటారు. అన్ని మోసాలే చేస్తారు, మేము నీతి నిజాయితీ పరులం అంటారు. ప్రజలు మీకు అతి త్వరలో బీసీలు
మీకు ఈసారి ఎంటపడి తరిమే రోజులు దగ్గరికి వచ్చాయి. దేనికంటే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి యాదవకు మీరు చేసిన అవమానము, మీరు కొట్టిన దానికి మీరు ఖండించక, ఆయన పలకరించక, ఒక యాదవ వ్యక్తిని మీరు అంత దారుణంగా చేయడానికి నిజంగా సిగ్గుతో ఏపీ ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి. మీరు లేడీస్కు అన్యాయం చేస్తారు. లేడీస్కు రిజర్వేషన్ 33 అంటారు. బీసీలకు 60% ఉన్నటువంటి బీసీలను ఈరోజు మీరు దారుణంగా అవమానపరుస్తారు. మీరుండే 12% కులానికే మీరు రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే కాలంలో వీళ్ళంతా మీకు సరైన గుణపాఠం నేర్పుతారని నేను మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాను.